ఒక స్త్రీ మరొక పురుషునికి చెందినది అయితే నువ్వు సులభంగా పొందగలిగే దానికంటే ఆమె 5 రెట్లు ఎక్కువగా కావాలనిపిస్తుంది. చాలామంది ఆడవాళ్లతో గడిపిన వాడు ఆడదాన్ని తెలుసుకుంటాడు. ఒకే భార్య ఉన్నవాడు ప్రేమను తెలుసుకుంటాడు. 30 ఏళ్ళకి మగవాడికి ఇంకా పెళ్లి కాలేదంటే అతన్ని ఇంకా చేసుకోమని ఎవరూ బలవంతం చేయలేదని అర్థం. మగవాడు వాడికి కావాలని పెళ్లి చేసుకోడు, ఆడది కావాలంటుంది కాబట్టి చేసుకోవాల్సి వస్తుంది. ఉదయాన్న నువ్వు ఆలోచించే మొదటి వ్యక్తి మరియు రాత్రి నువ్వు ఆలోచించే చివరి వ్యక్తి నీ ఆనందానికి లేదా నీ బాధకు కారణమవుతారు. నువ్వు పొందలేనిది ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నదానికంటే మెరుగ్గా కనిపిస్తుంది. ఒక ఆడదాని ప్రేమలో ఉన్నప్పుడు ఆమె తెలివిగా మారుతుంది, కానీ మగవాడు తెలివి కోల్పోతాడు. ఒక్క లోపమైనా లేని మనిషి నీకు బయట దొరకడు. అలా ఉంటే వాళ్ళు ఇక్కడ కాదు, మ్యూజియంలో ఉండాలి. ఒకరితో కలిసి ముసలివాడివి కావాలనుకున్నప్పుడే నువ్వు ప్రేమలో ఉన్నట్టు. ఒక ఆడది కోపంగా ఉంది అంటే ఆమె తప్పు చేసేసి తెలియనట్లు నటిస్తుందని అర్థం. నీకు ఏది జరిగినా వ్యక్తిగతంగా తెలుసుకోకు. ఈ ప్రపంచంలో ఏది అంత ముఖ్యమైనది కాదు. ఒక పూర్తి వేదన మాత్రమే ఆడదానితో వాదించి ఆమె కారణాన్ని అడుగుతాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.